టెక్సస్ రాష్ట్ర రెప్టైల్గా పిలువబడే టెక్సస్ హార్న్ లిజర్డ్కి ఒక ప్రత్యేకత ఉందట. అదేంటంటే వేరే ఇతర ఏ ప్రాణైనా తనకి హాని చేయాలని చూసినప్పుడు ఇది తన కంట్లో నుంచి రక్తాన్ని చిమ్మి వేరే ప్రాణిని భయపెట్టిస్తుందట. సాధారణంగా మన చేతికి వాడే స్మార్ట్ వాచెస్, ఎయిర్పాడ్స్, నెక్ బ్యాండ్స్ అంతేకాకుండా కొన్ని మ్యూజిక్ సిస్టమ్స్ ఇప్పుడు బ్లూటూత్ ద్వారా పనిచేస్తున్నాయి. అసలు ఈ బ్లూటూత్ ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక షార్ట్ రేంజ్ రేడియో వేవ్స్ ద్వారా డివైస్ని కనెక్ట్ చేసుకొని యూహెచ్ఎఫ్ అంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ద్వారా డేటాని ప్యాకెట్స్ రూపంలో డివైడ్ చేసి కనెక్ట్ అయిన డివైస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని కనుగొన్న ఆయన పేరు ఏంటో మీకు తెలుసా? జాప్ హార్స్టిన్ అనే ఈయన 1994లో 1.0 వర్షన్గా దీన్ని కనుగొన్నారు. గైస్, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నిజంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆకలి, నిద్ర, నొప్పి అనే కొన్ని కామన్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఒలివియా అనే ఒక 7 సంవత్సరాల అమ్మాయికి మాత్రం ఇలాంటి ఫీలింగ్స్ ఏవి కలగవట. దీనికి గల కారణం ఏంటంటే 2016లో తనకు ఒక యాక్సిడెంట్ జరగడం కారణంగా తన డిఎన్ఏలో ఉన్న నెంబర్ 6 అని పిలువబడే ఒక క్రోమోజోమ్ డిలీట్ అవ్వడం కారణంగా తనకి ఇలాంటి ఫీలింగ్స్ ఏవి కలగవట. మనకి ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు లేదా ఇండైజెషన్ కారణంగా వామిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కప్ప మాత్రం మనలాగా వామిట్ చేసుకోలేదట. ఒకవేళ అది వామిట్ చేసుకోవాలని అనిపిస్తే తన పొట్టని మొత్తం బయటికి నెట్టేస్తుందట. ఎక్కువగా నీటిలో కనిపించే ఈ నీటి గుర్రాలకి పొట్ట భాగం ఉండదట. కానీ తీసుకున్న ఆహారాన్ని ప్రేగుల్లో నిలవరుచుకొనే ఉంటుంది. అంతేకాకుండా నీటి గుర్రాలలో మగ నీటి గుర్రమే తన పిల్లలకి జన్మనిస్తుందట. ఇది ఎలా సాధ్యం అంటే 2 గుర్రాలు జత కట్టినప్పుడు ఆడగుర్రం తన బాడీలో ఉన్న గుడ్లని మగ గుర్రం కడుపులోకి పంపిస్తుందట. సాధారణంగా పక్షులు ఎగరడానికి తన రెక్కలను ఉపయోగిస్తుంటాయి. అంతేకాకుండా అవి ఎక్కువగా ఫ్రంట్ డైరెక్షన్లో మాత్రమే వెళ్తూ ఉంటాయి. కానీ బ్యాక్ డైరెక్షన్లో కూడా ఫ్లై అయ్యే పక్షి ఏదైనా ఉంది అని అంటే అది హమ్మింగ్ బర్డ్ మాత్రమే. దీనికి మాత్రం అది ఎలా సాధ్యం అని అంటే తన వింగ్లో ఉన్న బాల్ జాయింట్ కారణంగా తన వింగ్స్ని 180 degrees ఫ్లిప్ చేయగలదు. మనకి ఒక పొట్ట, ఒక బ్రెయిన్ ఉంటుంది. కానీ జలగకు మాత్రం సుమారుగా 10 పొట్టలు, 32 మెదడులు, 18 వృషణాలు, అంతేకాకుండా 700కు పైగా దంతాలు కూడా ఉంటాయట. సాధారణంగా మనకి స్పీడ్ అంటే గుర్తొచ్చేది చిరుతపులి. కానీ పెరిగ్రిన్ ఫాల్కన్ అనే ఈ పక్షి సుమారుగా గంటకి 240 కిలోమీటర్ల వేగంతో చిరుతపులి కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణించగలదట.